వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడ్లో పర్యటించారు. పోలీసులు ఆంక్షలు పెట్టినా, ప్రభుత్వ వైపు నుంచి అనేక అడ్డంకులున్నా, పాలక పక్షం నుంచి అనేక విమర్శలు వ్యక్తమైన ఆయన వెనకడుగు వేయలేదు. ఆయన పర్యటనకి జనం కూడా ఎక్కడా తగ్గలేదు. భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వచ్చాయి. అత్యంత పట్టుదలగా కదిలి వచ్చాయి. పోలీసులు అడ్డంకులు పెట్టినా, వాహనాల రాకపోకల్ని నియంత్రించినా ఎక్కడా ఎవరూ తగ్గేదేలా అన్నట్టుగా వ్యవహరించారు. రాప్తాడు వేదికగా వైఎస్ఆర్సీపీ బలాన్ని చాటారు. అక్కడ కురుమ లింగమయ్య సంబంధించినటువంటి కుటుంబాలని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు. లింగమయ్య తనయుడితో పాటుగా ఆయన భార్యతో కూడా మాట్లాడారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అనేక చోట్ల స్థానిక సంస్థల్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నుంచి రామగిరి ఎంపీపీ ఎన్నిక వరకు ఎక్కడా టీడీపీకి బలం లేకపోయినప్పటికీ కూడా అధికారాన్ని ఉపయోగించి అడ్డగోలుగా సాగుతోంది అంటూ ఆరోపించారు. వాస్తవం, అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే తమ వైపు మళ్లించుకుని ఆయా పీఠాలని దక్కించుకునేటువంటి ప్రయత్నంలో పలు మార్గాలు అన్వేషిస్తుంది. అందులో భాగంగా అధికార దుర్వినియోగానికి కూడా ఎక్కడా వెనకాడడం లేదు. అందుకు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా బస్సులో వెళ్తున్నటువంటి కార్పొరేటర్ల మీద దాడి చేసి బస్సు అద్దాలు పగలగొట్టడానికి కూడా వెనకాడినటువంటి తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అయితే ఈయనే అనేక విమర్శలు చేస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్తూ, ఎవరికి శాంతి భద్రతలు లేవని చాటుతూ, బీహార్ కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది అంటూ విమర్శించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరిలో తన సహజ ధోరణికి తగ్గట్టుగా సాగినట్టు స్పష్టమైంది. ముఖ్యంగా పోలీసులను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు కారణమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీస్తాం, నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం వరకు ఎవ్వరూ తప్పు పట్టరు. ప్రభుత్వం అనేక చోట్ల అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతుంది అనడం వరకు ఎవరు కాదనరు. అనేక చోట్ల ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో దాడులకు పురుగొల్పుతుంది అనేటువంటి విషయంలో కూడా పెద్దగా ఆయన్ని తప్పుపట్టడానికి ఆస్కారం లేదు. అయినప్పటికీ కూడా పోలీసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సంయమనం పాటించకుండా గుడ్డలు ఏడదోస్తాం, యూనిఫామ్ తొలగించేస్తాం, మీ సంగతి చూస్తాం, మీ పని పడతాం అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నటువంటి ధోరణి అత్యంత అభ్యంతరకరంగా ఉంది. పోలీసులు కొన్ని చోట్ల రామగిరి ఎస్ఐ సుధాకర్ లాంటి వాళ్ళు హద్దులు మీరి వ్యవహరించవచ్చు, నిబంధనలకు విరుద్ధంగా కూడా సాగి ఉండవచ్చు, అధికారానికి పూర్తిగా ఒత్తాసు పలికి ఉండొచ్చు. అలాంటి పోలీసుల వ్యవహార శైలిని తప్పుపట్టడాన్ని, అలాంటి పోలీసుల తీరు మీద తగిన చర్యలు తీసుకుంటాం అనేటువంటి ధోరణిలో మాట్లాడడాన్ని ఎవ్వరూ వ్యతిరేకించడానికి కూడా అవకాశం లేదు. కానీ బట్టలు ఊడదీస్తాం, మీ గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబడతాం, మీ సంగతి తేల్చేస్తాం, మీకు ఉద్యోగాలు కూడా లేకుండా చేసేస్తాం, ఇలాంటి ధోరణిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి నాయకుడు మాట్లాడడం మీదే చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్థాయికి తగదు అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. ఏదో స్థానిక నాయకుడు మాట్లాడారు, లోకల్ ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి ఒక అనుభవజ్ఞుడుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఈ రీతిలో పోలీసుల మీద, ముఖ్యంగా పోలీసు అధికారుల మీద విరుచుకుపడడం అనేది ఎవ్వరూ అంగీకరించేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పదే అదే తీరులో అదే వ్యవహారాన్ని, అదే కామెంట్స్ని రిపీట్ చేస్తున్నటువంటి ధోరణి మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ధోరణిని మార్చుకుంటారా? తన పదజాలాన్ని, తన వ్యవహార శైలిని మార్చుకుని విమర్శలు చేయొచ్చు, అభ్యంతరాలు చేయొచ్చు, అదేవిధంగా ఆరోపణలు కూడా గుప్పించవచ్చు. ఎన్ని చేసినప్పటికీ కూడా తన పదజాలం విషయంలో ఆయన జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది. మరి ఆయన దానికి తగ్గట్టుగా సాగుతారా? తన తీరు మార్చుకుంటారా? చూద్దాం మరి భవిష్యత్తులో ఆయన ఏ రీతిన ముందుకెళ్తారో.